ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం అంశం నిమిత్తమై బైబిల్ గ్రంథంలో నుండి యాజకుడు 12 రత్నములను తన యొక్క బ్రెస్ట్ ప్లేట్ మీద అంటే ఛాతి మీద తను ధరించుకుని ఉన్నాడు. ఆ 12 రత్నములను వివిధ స్వభావములకు అది గుర్తు. ఆ యొక్క 12 రత్నములు దాని యొక్క స్వభావములను గురించి మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నాము. దేవుడు మనము తన స్వరూపములో మనము ఉండాలని చెప్పి, తన యొక్క వెలుగు మార్గములో మనము నడవాలి అని చెప్పి దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావాలను. దేవుడు ఆశిస్తున్నాడు ఏంటంటే, ప్రతి ఒక్క ప్రజలు చీకటిలో ఉన్నారు. ఈ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అంటే మార్వెలస్ లైట్, ఈ యొక్క లైట్లోకి మనము రావాలి. ఎప్పుడైతే ఈ యొక్క లైట్లోకి మనం గనక వస్తామో, ఆ లైట్లోకి వచ్చిన వ్యక్తి మాత్రమే ఈ యొక్క 12 రత్నములను క్యారీ చేస్తాడు. 12 రత్నములను క్యారీ చేయటము అంటే ఆ ఒక్కొక్క రత్నాన్ని మనము జోబులో వేసుకుంటాం, లేదంటే బ్యాగ్లో వేసుకొని మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకువెళ్ళటము కాదు దీని అర్థము ఏంటి అంటే, ఈ యొక్క 12 రత్నములు 12 కలర్లుగా ఉంటాయి. ఈ యొక్క ప్రతి కలర్కి ప్రతి ఒక్క స్వభావము ఉంటుంది. ఈ యొక్క ప్రతి స్వభావాన్ని మనము ధరించుకొని మనము ముందుకు సాగాలి. కానీ ఈ యొక్క 12 రత్నాలను కాదు, వాటి యొక్క స్వభావం కలిగి మనం జీవించాలి అని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. ఎవరైతే చీకటి నుండి విడిచిపెట్టి వెలుగులోని జీవిస్తారో, దేవుని యొక్క విధేయత చూపిస్తారో, వాళ్ళు మాత్రమే ఈ యొక్క 12 రత్నములు యాజకుడు ఎలాగైతే తన యొక్క ఛాతి మీద ధరించుకొని ఆ రోజు బ్రతికి ఉన్నాడో, మనము అటువంటి స్వభావం కలిగి జీవించాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ఆ 12 రత్నములు దాని యొక్క స్వభావం గురించి మనము క్లుప్తంగా ధ్యానించుకుందాం. మొదటి రత్నము అది రెడ్ కలర్లో ఉంటుంది. అది యేసు రక్తానికి సాదృశ్యం, రిప్రజెంట్స్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఈ యొక్క రెడ్ కలర్ దేవుని యొక్క రక్తానికి సాదృశ్యం, దేవుని యొక్క రక్షణకు సాదృశ్యం, దేవుని యొక్క విధేయతకు సాదృశ్యం, దేవుని సాక్రిఫైస్కి సాదృశ్యము, అలాగే దేవుని యొక్క ప్రేమకు ఈ యొక్క రెడ్ కలర్ సాదృశ్యం. ఎప్పుడైతే మనము ఈ రెడ్ కలర్ని మనము ధరించుకుంటామో, దేవుని ప్రేమను మనము కలిగి ఉంటాము, దేవుని యొక్క సాక్రిఫైస్ని మనము కలిగి ఉంటాము, దేవుని యొక్క రక్షణను కలిగి ఉంటాం, ఆయన అమూల్యమైన రక్తాన్ని కూడా మనము కలిగి ఉంటాము. మన పాపములన్నిటినీ దీంట్లో కొట్టివేయబడతాయి అని చెప్పి ఈ సమయమందు మనము జ్ఞాపకము చేసుకోవాలి. ద సెకండ్ స్టోన్ ఈజ్ ఎల్లో స్టోన్. యేసు ప్రభు యొక్క దైవిక స్వభావానికి గురించి సాదృశ్యంగా పిలువబడుతుంది ఈ ఎల్లో స్టోన్. ఈ ఎల్లో స్టోన్కి గల అర్థము ఏంటంటే, అది గ్లోరీకి అర్థము, రెండోది విశ్వాసానికి, మూడోది అభిషేకించబడిన ఆయిల్కి, నాలుగోది గాడ్లీ నేచర్కి ఇది సాదృశ్యం అని చెప్పి సమయమందు మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క ఎల్లో స్టోన్ని మనము ధరించుకొని ఉంటామో, ఇటువంటి స్వభావం కలిగి ఉంటామో, దేవుని యొక్క దైవిక స్వభావాన్ని కూడా మనము కలిగి ఉంటాము. అంటే ఇతరులకి సహాయం చేసే మనస్తత్వం మనకి కలుగుతుంది, ఇతరులని ప్రేమించే స్వభావం మనకి కలుగుతుంది, ఇతరులని ఆదరించే స్వభావం మనకి కలుగుతుంది అని చెప్పి సమయమందు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మూడోదిగా బ్రౌన్ స్టోన్. ఈ బ్రౌన్ స్టోన్ దేనికి అర్థం అంటే, దీనత్వమునకు, వినయమునకు సాదృశ్యము ఈ బ్రౌన్ స్టోన్. ఎప్పుడైతే ఈ యొక్క బ్రౌన్ స్టోన్ మట్టి రంగులో ఉండే ఈ యొక్క స్టోన్ని మనం ధరించుకుంటామో, దీనత్వం కలిగి మనము జీవిస్తాము, అలాగే వినయం కలిగి జీవిస్తాం. ఎవరు ఏది చెప్పినా సరే మనము వింటాము, ఎవరు ఏది చెప్పినా సరే మనము ఆలకిస్తాము, ఎవరు ఏమన్నా సరే దేవుని యొక్క ప్రేమను మనం వ్యక్తపరుస్తాం. కాబట్టి దీనత్వం కలిగి, అలాగే వినయం కలిగి, విధేయత కలిగి మనము ప్రేమను చూపిస్తాం. ఎప్పుడైతే మనం ఈ స్టోన్ని ధరించుకోకుండా మనము జీవిస్తామో, ఆటోమేటిక్గా ప్రతి దానికి మనము కోపాడుతాము, మన జీవితము చిందరవందముగా ఉంటుంది, చీకటికి మనము చోటు ఇచ్చినట్టే అని చెప్పి ఈ సమయమందు మనము జ్ఞాపకము చేసుకోవాలి. ద ఫోర్త్ స్టోన్ ఈజ్ 4వ రత్నము ఏంటంటే, ఇట్ రిప్రజెంట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రామిసెస్కి ఈ యొక్క రత్నము సాదృశ్యంగా ఉంటుంది.
ఆ రోజుల్లో దావీదు కూడా ఈ రత్నాన్ని ధరించుకొని దేవుడు ఏవైతే ప్రామిసెస్ చేసి ఉన్నాడో ఈ ప్రామిసెస్ అన్నిటినీ కాపాడుకుంటూ వాటిని వెంట పెట్టుకుంటూ దేవుడిచ్చిన ప్రతి ఒక్క ప్రామిస్ని తను తీసుకొని వెళ్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రామిసెస్ని మనము కూడా పాటించాలి. దేవుడు అనేకమైన ప్రామిసెస్ బైబిల్ గ్రంథంలో మన కొరకు చేసి ఉన్నాడు. ఈ ప్రామిసెస్ అన్నిటినీ మనము ప్రతిరోజు దానిని వెంట పెట్టుకొని మనము తీసుకొని వెళ్ళాలి. ద ఫిఫ్త్ స్టోన్ ఈజ్ ఇట్ రిప్రజెంట్స్ ద హెవెన్ ఆఫ్ రెలవేషన్ అండ్ ప్రిసిస్ట్హుడ్. ఫిఫ్త్ స్టోన్ అది బ్లూ కలర్లో ఉంటుంది. ఇదేంటంటే పరలోకపుకు సంబంధము కలిగి మనము జీవిస్తూ ఉంటుంది. పరలోక రాజ్యానికి అలాగే పరలోక రాజ్యములో ఉన్న యొక్క సంతోషము ఆనందాన్ని కొరకు వీటి కొరకు వ్యక్తపరిచేది ఈ బ్లూ కలర్ స్టోన్. కాబట్టి ఈ యొక్క స్టోన్ కూడా మనము ధరించుకొని ప్రేమను అలాగే పరలోక రాజ్యంలో ఉండే యొక్క సంతోషాన్ని కూడా మనము ఈ భూమి పైన మనము కలిగి జీవించాలి అని చెప్పి దేవుడు ఒక ఆశపడుతున్నాడు. అలాగే సిక్స్త్ స్టోన్ వచ్చేసి దేవుని యొక్క పరిశుద్ధాత్మనకు సాదృశ్యం. ఈ సిక్స్త్ స్టోన్ వచ్చేసి మనకి వైట్ కలర్లో ఉంటుంది. ఈ వైట్ కలర్లో ఉన్నది మనకి శాంతికి సాదృశ్యము, అలాగే సమాధానానికి సాదృశ్యము, అలాగే ప్రేమకు సాదృశ్యము, అలాగే వినయమునకు విధేయతకు అన్నిటికీ ఇది సాదృశ్యము. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మని యొక్క దేవునికి సాదృశ్యము ఈ యొక్క వైట్ స్టోన్. ఈ యొక్క వైట్ స్టోన్ కూడా మనము కలిగి జీవించాలి అని చెప్పి, అలాగే ఈ యొక్క వైట్ స్టోన్ హోలీనెస్ పరిశుద్ధాత్మనికి సాదృశ్యము. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మకి ఎప్పుడైతే మనం యొక్క వైట్ స్టోన్ని ధరించుకుంటామో అని అంటే ఈ వైట్ స్టోన్ క్యారీ చేయడం కాదు, దీని యొక్క స్వభావాన్ని కలిగి మనము పరిశుద్ధాత్మ యొక్క స్వభావాన్ని మనం ఎప్పుడైతే కలిగి జీవిస్తామో మన జీవితంలో ఎటువంటి దుష్టక్రియలకి, ఎటువంటి చెడు క్రియలకి, ఎటువంటి చిల్లంగి శక్తులకి మన జీవితంలో అధికారం ఉండదు. దేవుడికే మన జీవితంలో అధికారం ఉంటుంది. దేవుడికే మనం మొదటి స్థానము ఇచ్చినట్టు అని చెప్పి సమయమందు మనము జ్ఞాపకము చేసుకోవాలి. సెవెంత్ స్టోన్ వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్. ఈ గ్రీన్ కలర్ స్టోన్ దేనికి సాదృశ్యము అని అంటే అభివృద్ధికి సాదృశ్యము, అది గ్రోతింగ్కి సాదృశ్యము, అది విజయానికి సాదృశ్యము, అది ఒక గొప్ప మార్గానికి సాదృశ్యము అని చెప్పి సమయమందు మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈ యొక్క గ్రీన్ కలర్ స్టోన్ ఇది అభివృద్ధికి సాదృశ్యం. మనము ఏది మొదలుపెట్టినా అది అభివృద్ధి విషయమే, అది ఎదుగుదల విషయమే, అది విజయానికి విషయమే అని చెప్పి ఈ సమయమందు మనము జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఈ యొక్క గ్రీన్ కలర్ స్టోన్ ద్వారా మనం బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 3వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయములు ఇక్కడ కనబడుతున్న మాట ఏంటంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచున్ను సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. అంటే ఒక విషయములో కాదు, ప్రతి ఒక్క విషయములో, అన్ని విషయములో మనము వర్ధిల్లాలి, అన్ని విషయములో మనము ముందుగా ఉండాలి, అన్ని విషయములో మనము అభివృద్ధి చెందాలి. కాబట్టి ఈ యొక్క గ్రీన్ కలర్ స్టోన్ని మనము కలిగి ఉండటం ఎంతో ప్రాముఖ్యము అని చెప్పి సమయమందు మీకు అందరికీ జ్ఞాపకము చేస్తున్నాను. ద ఎయిత్ స్టోన్ ఈజ్ పింక్ కలర్ స్టోన్. ఈ పింక్ కలర్ స్టోన్ దేనికి సాదృశ్యము అంటే ఇది సంతోషానికి సాదృశ్యము, ఇది సమాధానానికి సాదృశ్యము. ఎప్పుడైతే మనము ఈ పింక్ కలర్ స్టోన్ని మనము ధరించుకుంటామో అది సంతోషానికి, శాంతికి ఇది సాదృశ్యము అని చెప్పి మనము జ్ఞాపకము చేసుకోవాలి. 9th స్టోన్ ఈజ్ ఇట్ రిప్రజెంట్ ద కింగ్షిప్, రాజరికానికి సాదృశ్యం. ఈ 9th స్టోన్ వచ్చేసి కలర్ ఏమో పర్పుల్ కలర్లో ఉంటుంది. ఇది రాజరికానికి సాదృశ్యంగా ఉంటుంది, దేవుని యొక్క రాజరికానికి. అలాగే ప్రతి ఒక్క విషయం నిమిత్తమే తరతరాలుగా వస్తున్న వీటిల కొరకు ఈ యొక్క రాజరికానికి సాదృశ్యంగా ఈ యొక్క 9th స్టోన్ అనేది మనకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 9th స్టోన్ కూడా మనము కలిగి ఉండటం అంటే ఇటువంటి స్వభావం కూడా మనం కలిగి ఉండాలి అని చెప్పి సమయం ముందు మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ద 10th స్టోన్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఈ యొక్క ట్రాన్స్పరెంట్ స్టోన్ దేనికి సాదృశ్యము అంటే స్వచ్ఛముగా ఉంటుంది. ఈ యొక్క స్టోన్ ట్రాన్స్పరెంట్ అంటే ఏంటంటే ఒక మధ్యలో ఈ యొక్క ట్రాన్స్పరెంట్ స్టోన్ కనుక మనము పెట్టి
ఇటువైపు నుండి చూస్తే అవతల వైపుది కూడా క్లియర్గా మనకి ఈ యొక్క స్టోన్లో నుండి మనకి కనపడుతుంది. అంటే అటువైపు ఏమున్నా సరే ఇటువైపు నుండి చూస్తే మనకి కనపడుతుంది, లేదంటే అటువైపు నుండి మనం చూసినా సరే ఇటువైపు నుండి ఏమున్నదో అది కనపడుతుంది. అది ఏది దాచినివ్వదు, ఏదున్నా సరే ఓపెన్గా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ట్రాన్స్పరెంట్ స్టోన్ కూడా మనము కలిగి ఉండుట అది ఎంతో అవసరము అని చెప్పి దేవుడు వాక్యం మనతో స్పష్టంగా తెలియపరుస్తుంది. ఇటువంటి స్వభావం ప్రతి ఒక్క ప్రజలు, మానవులైన ప్రతి ఒక్కరు ఈ యొక్క ట్రాన్స్పరెంట్ స్టోన్ కలిగి జీవించాలి. ప్రతి ఒక్క మనుషుడు హృదయములో ఒక మనుషుడి గురించి ఇంకొక మనుషుడు ఏమనుకుంటున్నాడు అని లేకుండా, ఏ భేదాలు లేకుండా, ఏ కక్షలు లేకుండా, ఏ అవమానాలు లేకుండా, ఏ కుళ్ళు మనస్తత్వాలు లేకుండా, ఏ కోపపు అలాగే ఏ ద్వేషాలు, ఏ కుట్రలు లేకుండా ట్రాన్స్పరెంట్గా, అంటే ఏమీ లేకుండా అన్నీ స్వచ్ఛముగా చూపించే రకంగా మన హృదయము ఉండాలి అని చెప్పి, అది పరిశుద్ధముగా ఉండాలి అని చెప్పి, అటువంటి స్వభావం కలిగి మనము జీవించాలి అని చెప్పి దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి ఇటువంటి ట్రాన్స్పరెంట్ జీవితాన్ని కలిగి మనము జీవించడం అది ఎంతగానో అవసరము అని చెప్పి సమయం అందు మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ద 11th స్టోన్ ఈజ్ బ్లాక్ స్టోన్. ఇట్ రిప్రజెంట్స్ ద జడ్జిమెంట్. తీర్పునకు సాదృశ్యము అని చెప్పి సమయం అందు మీకు తెలియపరుస్తున్నాను. ఈ బ్లాక్ స్టోన్ ఏంటంటే, మనము చూసినట్లయితే మనకి కోర్టులో ఒక కోర్ట్ యార్డ్లో మనకి కనపడుతూ ఉంటుంది. ఆ కళ్ళకి కట్టేసి బ్లాక్ స్టోన్ ఉంటుంది. అంటే చూడకుండానే ఏది సత్యము ఏది అసత్యము అని చెప్పి మనము ఈ యొక్క మాటలను విని తీర్పును తీర్చాలి. ఇటువంటి స్వభావం కూడా మనము బయటికి వెళ్ళినప్పుడు మనము కనబడాలి. ఒక మనిషి నా కొరకు చేశాడే అని చెప్పి వారి కోసము, లేదంటే వీడి కోసము అబద్ధాలు ఆడటము, లేదంటే నిందలు మోపటము, లేదంటే ఇటువంటివి మనము చేయకూడదు. మనం ఎప్పుడు నిజాయితీ కలిగి, మనం ఎప్పుడు జడ్జ్మెంట్ ఎలా ఉండాలంటే నిజాయితీ కలిగి తీర్పు మనము తీర్చాలి. ఇది దేవుని యొక్క స్వభావం. ఎటువంటి స్వభావం మనకి కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ద 12th స్టోన్, అది చివరి స్టోన్ ఏంటంటే విమోచనకు సాదృశ్యము. అది సిల్వర్ కలర్లో ఉంటుంది. దేవుని యొక్క విమోచనమునకు సాదృశ్యము. ఈ యొక్క స్టోన్ కూడా మనము కలిగి జీవించటం ఎంతో మేలు అని చెప్పి సమయమందు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ ఎదుట 12 రకములు అయిన రత్నములను ఆ రోజు యాజకుడు ఎలాగైతే తన యొక్క బ్రెస్ట్ ప్లేట్ మీద, తన యొక్క రొమ్ము మీద ఎలాగైతే ఏర్పరచుకొని ప్రతిదీ కలిగి జీవించి ఉన్నాడు, ఈరోజు మానవులైన మనము ఒక 12 స్టోన్స్ కాదు కానీ ఒక 12 స్టోన్స్ స్వభావాన్ని కలిగి మనము జీవించాలి. 12 రకములైన రత్నములను మీ ఎదుట పెట్టి ఉన్నాను. ఈ యొక్క 12 రకములైన రత్నములను క్యారీ చేయటం కాదు కానీ వాటి యొక్క స్వభావాన్ని కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో, చీకటిలో నుండి వెలుగులోనికి మనం ఎప్పుడైతే వస్తామో, దేవుడు కృప మనం ఏది ఎప్పుడైతే పడుతుందో ఆ వెలుగులోకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క 12 స్టోన్స్ దాని యొక్క స్వభావాన్ని కలిగి జీవిస్తారు. ఈ యొక్క 12 రకములైన రత్నములలో ఎటువంటి స్వభావం కలిగి మనం జీవించకపోయినా మన జీవితము వ్యర్థము. ఈరోజే చీకటిలో మీరు ఇంకా అక్కడే బ్రతుకుతూ ఉన్నారా? అయితే పాపములో నుండి, చీకటిలో నుండి బయటికి రండి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క వెలుగులోనికి రండి. ఈ యొక్క 12 రత్నములను, దాని యొక్క విలువలు ఏంటో ప్రతి ఒక్కటి సమయం ముందు మీరు తెలుసుకొని ఉన్నారు. అటువంటి స్వభావం కలిగి జీవించండి. దేవుడు తప్పనిసరిగా మన కుటుంబం పట్ల కృపలు తెరిచి గొప్ప స్థాయిలో మనల్ని అందరినీ ఉంచుతాడు అని చెప్పి సమయం ముందు మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని దేవుడు దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.